వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అనేది మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది మెయిన్ రోడ్ నుంచి మనకిది మట్టి రోడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మట్టి రోడ్. ఇది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు 6 ఎకర్ 20 గుంటాస్ వరకు మనకు మ్యాంగో గార్డెన్ అయితే మనకు సేలింగ్ అయితే ఉంది. దీంట్లో మనకు ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనము మ్యాంగో గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మెయిన్ గేట్ ఇది. మనకిది మెయిన్ గేటు. లోపలికి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ ల్యాండ్లో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మనకు కన్స్ట్రక్టెడ్ ఏరియా ఇది. ఇక్కడ చుట్టూ కూడా మనకు కొద్దిగా గార్డెన్ టైప్లో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వినాయక స్వామి వారి విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. ఇక్కడ చూసినట్లయితే ఇది రాజీవ్ రహదారి నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ లోపల కూడా మనకు కొబ్బరి చెట్లతో కూడినటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, లోపల చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాబోతున్నటువంటి RRR అనేది జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనకు పశువులు పెంచుకోవడానికి కూడా వాళ్ళు షెడ్ అయితే నిర్మించడం జరిగింది. అట్లాగే లోపల చూసినట్లయితే ఈ విధంగా గెస్ట్ హౌస్ అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మనం ఫస్ట్ చూసింది అది లేబర్ రూమ్స్ అవి. ఇక్కడ మనము లోపల చూసినట్లయితే గెస్ట్ హౌస్ అయితే బయట నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతంగా వాళ్ళైతే నిర్మించడం అయితే జరిగింది. మంచి కన్స్ట్రక్షన్ అయితే వాళ్ళు చేశారు. ఇక్కడ చూసినట్లయితే పక్కన గ్రౌండ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఏరియా నుంచి బయట నుంచి కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఈ విధంగా బయట మనకు వరండా టైప్లో మంచి అద్భుతంగా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా వాళ్ళు చెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్విమ్మింగ్ పూల్ ఇది. ప్రజెంట్ దాంట్లో వాటర్ లేవు. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే ఈ ల్యాండ్కి 3 సైడ్ రోడ్ అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు దీంట్లో 3 బోర్వెల్స్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపరేట్ లేబర్ రూమ్స్ కింద మనం ఫస్ట్ చూసాం కదా, లేబర్ రూమ్స్ అట్లాగే కౌ షెడ్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి మామిడి తోట ఇది. దీంట్లో చెట్లు చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ అద్భుతంగా వాళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే లోపల మనకు కిచెన్, బెడ్రూమ్ అట్లాగే మంచి అన్ని రూమ్స్ అయితే వాళ్ళు ఫెసిలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే లోపల ఈ విధంగా ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ORR అనేది 26 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. JBS అనేది 46 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.